అంటే డయాబెటీస్ ఉన్న వారికి ఫుడ్లో ఎంతవరకు కొలెస్ట్రాల్ ఉండేలా చూడాలి అంటే వాళ్ళు బ్లడ్ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ కూడా ఒకసారి షుగర్ వచ్చింది అని అంటే అన్నీ దే హ్యావ్ టు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే షుగర్ ఒక్కటే రాదు, షుగర్తో పాటు బీపీ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలా అన్ని ఎందుకంటే బ్లడ్ అన్నది అన్ని ఆర్గాన్స్కి అది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల మనం ఒక్కసారి షుగర్ వచ్చినప్పుడు ఏంటంటే ఎవ్రీ 6 monthsకి కొలెస్ట్రాల్స్ చెక్ చేసుకోవాలి. సో హెల్దీ బ్లడ్ కొలెస్ట్రాల్స్ మెయింటైన్ చేసుకోవాలి. యూజువల్గా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక లక్షణం ఏంటంటే వాళ్ళ ట్రైగ్లిజరైడ్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఒక ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ ద డయాబెటీస్. సో అందువల్ల ట్రైగ్లిజరైడ్స్ని మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ దాన్ని పెరగకుండా ఉండేలాగా హెల్దీ లైఫ్ స్టైల్తో మేనేజ్ చేసుకోవచ్చు. సో అంటే వాకింగ్ కంపల్సరీ చేయాలి అండ్ డైలీ యాక్టివిటీగా అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ అవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో అందువల్ల డయాబెటీస్ ఉన్నప్పుడు ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం కొలెస్ట్రాల్స్ చెక్ చేసుకొని అవి నార్మల్గా ఉండేలాగా మేనేజ్ చేసుకోవటం చాలా వరకు మంచిదండి.